గెలిచాడు, కేంద్ర మంత్రి అయిపోయాడు. అది ఎలా అంత ఇప్పుడు బాగా ఇప్పుడు ఏం మెసేజ్ పంపుతారు మరి? పెద్ద నీతులు, నీతి వాక్యాలు, పేపర్లు నిండా ఆ పలుకులు, ఈ పలుకులు, చెత్త పలుకులు అని రాస్తారు. ఏం మెసేజ్ ఇస్తున్నారు? డబ్బులు సంపాదించుకోవాలా, నెల ముందో 2 నెలల ముందో రావాలా, డబ్బులు ఇవ్వాలా, ఉత్త పెన్సిళ్ళు, నోటు పుస్తకాలు పంచాలా, వీలైతే పేపర్ల ఫోటోలు దిగి వేసుకోవాలి, ఫండింగ్ ఇచ్చారా, పోటీ చేయాలి, అంతే. ఎందుకు మరి ఏళ్ళ తరబడి విద్యార్థులు రాజకీయాలకు ఉండి, యువత రాజకీయాల్లో ఉండి ఏం చేయాలి కదా? 5,000 దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎంపీకి నెల ముందు వచ్చిండు, టికెట్ తీసుకుంటూ కేంద్రంలో మంత్రి పదవి అయిపోయిండు. అది ప్యూర్లీ ధనికుల ప్రభుత్వం అనేది తెలిసిపోయింది. అది వాళ్ళ కొరకే చేస్తారనేది విమర్శలు వచ్చినా, అదాని అంబానీలా చేస్తారని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఏకంగా టీడీపీలో చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు కదా, ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా చాలా చోట్ల నుంచి. రాజకీయ నేపథ్యం ఉన్న అన్నారు, వాళ్ళకి ఎందుకు వేయలే? అదే సామాజిక వర్గం నుంచి కూడా ఉండుంటారు కదా ఎవరో ఒకరు, వాళ్ళకన్నా ఇవ్వచ్చు కదా. మరి ఏంది ఇది? అది ఏంది? ఏం టికెట్ అది? ఏం కేంద్రం మంత్రి పదవి? కొత్త పలుకులు అవి ఇవి పలుకులు అన్నారు కదా. ఆయన ఒక సమయంలో ఇదే పెమ్మసాని మీద ఒక రేంజ్ లో నెగిటివ్ రాశాడు, నాకు చెప్పకుండా బైపాస్ అయిపోయి ఎంపీ సీట్ కొట్టేశాడని. ఆ తర్వాత ఆయన ఏదో యాడ్లు గీడ్లు ఇచ్చారు, రాజు చేసుకుని అయిపోయింది. అది అంతే, కమర్షియల్ ప్యూర్. అంతా నీతులు చెప్తారు, ఆ ప్రజలేదో బోర్లో పడతారు అంతే. వాళ్ళకి కావాల్సినది ఇప్పుడు పేదలు నమ్ముకున్నాడు ఏమయ్యాడు? పెత్తందారులతోనే ఏదన్నా అవుద్ది. పేదలను నమ్మినోడు ఏమయ్యాడు? ఇంకా తెలంగాణకి ఇద్దరు, తెలంగాణలో రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు పార్టీ ఇచ్చింది కరెక్టే. అక్కడ మన శ్రీనివాసవరం ఎవరో ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎంపీ వచ్చింది ఆయనకు. బంపర్ ఆఫర్. టీడీపీ ఎమ్మెల్యే టికెట్ అనుకుంటా పోటీ చేసేది, ఆయన బీజేపీలోకి పంపించి అదేదో సామాన్య కార్యకర్తకు పట్టం రాసింది ఆంధ్రజ్యోతి. కావచ్చు మరి ఆయన బీజేపీ కార్యకర్త కావచ్చు ఆయన. ఒక్కడే అలా ఇచ్చిన దాంట్లో ఏంటంటే రామ్మోహన్ నాయుడుకు ఇచ్చిండు, పార్టీ లాయల్గా అమ్ముకున్నాడు, 2 సార్లు ఎంపీ అయ్యిండు. యువకుడు 2 సార్లు అయినట్టుంది కదా, మూడోసారి ఎంపీ ఇచ్చిండు. అది పొలిటికల్ నేపథ్యం, అది కూడా రాజకీయ వారసత్వంలో బాగానే వచ్చింది చెప్తుంది. సామాన్యులకి ఏం రాలేదు ఆడ. సామాన్య కార్యకర్త ఒక కార్యకర్తకి ఇచ్చినాము, నీకు ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు ఉన్నాయా, పార్టీ పెట్టుకోవాలని అడిగిండని రాసిండు. మరి ఆయనకి ఇస్తే అయిపో కదా, అంత నిజాయితీ ఉన్నాను. ఎవరో మరి అతని పేరు సామాన్య కార్యకర్తకి ఇచ్చిన అప్పల పేరు ఉంది. అతని కట్ట ఎంపీ టికెట్ ఇస్తే ఎంపీ అయిపోయినాడు. సామాన్య కార్యకర్త సెకండ్ ద్వితీయ శ్రేణి ఉన్న ఆయనకి ఇస్తే ఎంపీ అయినంట. ఎంపీ అయినందుకు అతను అన్నాడని రాశారు. చంద్రబాబు అన్నాడట మీటింగ్ లా, నీకు మరి ఫ్లైట్ లో వెళ్ళాలి, మరి టికెట్ డబ్బులు ఉన్నాయా, పార్టీని కొనమంటావా అన్నాడని ఫస్ట్ పేరు రాసింది. అతనికి మించి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా మరి, ఎందుకే 2009లో ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. అంటే కావాలి సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇచ్చిండ్రు తెలియదు. అవును, కావచ్చు. రియల్ ఎస్టేట్, ఆక్వా, పెమ్మసాని అయితే కరెక్ట్ కాదు. సీట్ అమ్ముకుంటాను అనేది చంద్రబాబు ఎప్పుడైనా అప్పుడు డబ్బు ఉన్నటువంటి సుజనా చౌదరికి ఇచ్చిండు. ఇప్పుడు ఎవరు అదే కావచ్చు, ఎవరైనా కూడా. నేను చెప్తున్నా, అప్పుడు డబ్బు ఉన్నటువంటి సుజనా చౌదరికి ఇచ్చిండు టీడీపీలు ఉంటే. ఇప్పుడు అడగండి కాదు, బీజేపీ శాఖ ఇచ్చింది ఏంటంటే సీఎం రమేష్కి ఇవ్వలే, పురంధేశ్వరికి ఇవ్వలే. రేపు పురంధేశ్వరికి ఇవ్వాలి, మర్చిపోయి. అధ్యక్షురాలు కదా.
ఇవ్వలేదు. ఉమ్, పార్టీ అధ్యక్ష పదవి ఉన్నాక అని ఇవ్వట్లేదు కావచ్చు. ఉమ్, కానీ ఇక్కడ కిషన్ రెడ్డికి ఇచ్చిండు అధ్యక్ష పదవి, ఇచ్చింది కానీ ఉమ్, అక్కడైతే ఇవ్వలేదు. వాళ్ళిద్దరు సంఘ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇచ్చిండ్రు కేంద్ర మంత్రి. ఉమ్, మరి అక్కడ కూడా ఆయనకి ఏది ఇవ్వలేదు. ఈటల రాజేందర్కు, డీకే అరుణకు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు. ఉమ్.